పని పడుతుంది, అసలు ఎన్ని అయ్యే పని 9 నెలల నుంచి ఏంటో తాత్సారం చేస్తున్నారు, ఇలా చాలా అన్నప్పటికీ కూడా మీరు క్లియర్ కట్గా ఒకటే మాట చెప్పారు, ఆధారాలతో ఫిక్స్ చేస్తాం. నా డిబేట్లో అయితే కనీసం 10 సార్లు చెప్పుంటారు మీరు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 1 by 1 ఇలా వస్తున్నాయి, ఆధారాలు కనిపిస్తున్నాయి, అవినీతి బయటకు వస్తున్నారు బాధితులు కంప్లైంట్ చేస్తుంటే మీరు కక్ష సాధింపులని అంటున్నారు. కాల్ డేటా తీసి లావు శ్రీకృష్ణదేవరాయలకి సంబంధం ఏం చూపెడుతున్నారు, బీసీ కార్డు వాడుతున్నారు, కులాన్ని తెరపైకి తెస్తున్నారు. ఏం చెప్తారు అసలు? అమ్మా, ముందుగా మీకు ఏబిఎన్ వీక్షకులకి, మన అనలిస్ట్ గారికి, అట్లానే జనసేన మిత్రులు శ్రీనివాస్ గారికి అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి మీరే చెప్పారు కలెక్షన్ క్వీన్ అని. నేను అన్నా, మీరు అందరూ అన్నది రిపీట్ చేశారు. కలెక్షన్ క్వీన్ అనేది చాలా చిన్న పదము మా విడుదల రజనీ గారి దగ్గరకు వచ్చేటప్పటికి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఆమె ఏదో చివరిలో 2 సంవత్సరాలు మంత్రి, 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రి ఏ స్థాయిలో చెలరేగిపోతారో, ఏ విధంగా చేస్తారో చేశారు. ఎందుకంటే సకల శాఖామాత్యులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి సహకారంతో ఆమె చెలరేగిపోయిన తీరు, అవినీతి అరాచకాల తీరు చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది. మరీ చిలకలూరిపేట అంటేనమ్మా, చిలకలూరిపేట నియోజకవర్గానికే రాజకీయంగా, రైతాంగ పరంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి చిలకలూరిపేట నియోజకవర్గం. గతంలో అక్కడ సోమేపల్లి సాంబయ్య గారు రైతు నాయకుడు, నీతి నిజాయితీకి మారుపేరు. మరి అట్లానే పత్తిపాటి పుల్లారావు గారు కానివ్వండి, కందిమళ్ళ జయమ్మ గారు కానివ్వండి, మర్రి రాజశేఖర్ గారు కానివ్వండి, వీళ్ళంతా ఎంతో నిజాయితీగా పనిచేసిన వ్యక్తులు. వీళ్ళంతా చిలకలూరిపేట అంటేనే ఒక చరిత్ర ఉంది. అలాంటి చిలకలూరిపేటకి విడుదల రజనీ శాసనసభ్యురాలు కావటం నిజంగా దురదృష్టకరం. అసలు నిజంగా చాలా అవమానకరం. ఈమె ఎమ్మెల్యే అయిన తర్వాత అసలు ఈమె ఎమ్మెల్యే మనకి వచ్చినటువంటి ఎడవల్లి భూములు కానివ్వండి, ఇప్పుడు వీళ్ళు వచ్చే బాలాజీ స్టోన్ క్రషర్ వాళ్ళు, అది చాలా 2% మనకు వచ్చినాయి. సాక్ష్యాలు లేకుండా వీళ్ళు చేసిన అరాచకాలు, పోలీసుల సహకారంతో విడుదల రజనీ గారు చేసిన అరాచకాలు మామూలు కాదండి. వైన్ షాపుల దగ్గర నుంచి క్వారీ, మట్టి, ఇసుక, మద్యం, ఇవన్నీ కూడా వాళ్ళ మరిది విడుదల గోపిని అడ్డం పెట్టుకొని గోపి ఫోన్ చేసి చెప్పటం, వీళ్ళందరూ వచ్చి కలవటం, వాళ్ళ పిఏ రామకృష్ణ, దొడ్డా రామకృష్ణ, మరో పిఏ ఫణీంద్ర కుమార్, వీళ్ళంతా కూడా పార్ట్నర్స్. మొత్తం కూడా దీన్ని మానిటర్ చేసిందంతా కూడా అతను వాళ్ళ సొంత మరిది గోపి. ఇవాళ గోపి జర్మనీ పారిపోయాడని ఏమే చెప్తా ఉంది. గోపికి ముందే తెలుసు అరెస్ట్ అవుతాము, పారిపోవాల్సి వచ్చిందని చెప్పి ముందుగానే వెళ్ళిపోయాడు అతను. సరే, ఎక్కడున్నా పట్టుకొస్తారో అది వేరే విషయం. ఇవాళ ఇంత అవినీతికి పాల్పడినటువంటి నువ్వు ఎడవల్లి భూముల్లో తీసుకున్నాం ఉదాహరణకి, అది ఎప్పుడో 70s ఇచ్చిన స్థలాలను కొంతమందిని మభ్యపరిచి డబ్బులు ఇచ్చి అవి అంతా కూడా రాయించుకొని ఇవాళ నువ్వు జగన్ బంధువు ప్రతాపరెడ్డికి అప్పచెప్పావు. ఎంత దుర్మార్గం! ఇంతకంటే దుర్మార్గం ఒకటి ఉందా? అసలు ఎందుకంటే నీ సొంత పార్టీ వాళ్ళే కదా కంప్లైంట్స్ అన్నీ ఇచ్చింది. నీ సొంత పార్టీలో ఎంపీపీలు, జెడ్పీటీసీ పదవులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు కూడా డబ్బులు అమ్ముకున్నావు. ఇటీవల పోతవరం చల్లూరుపేట రూరల్ మండలంలో అబ్దుల్ బాషా గారు అని ఉంటే 40 లక్షలు ఇస్తే కానీ నిన్ను ప్రెసిడెంట్ చేయనంది. 40 లక్షలు తీసుకొని ప్రెసిడెంట్ చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేస్తే అతను ఒక అవినీతి అనకుండా అతనే అన్నాడు, నేను మాట్లాడతానులే వెళ్ళు అన్నాడు. రెండోసారి పోతే కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. అసలు బట్టల షాపులు, చీరల షాపులు గజ 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 వణికిపోయారు చిలకలూరిపేట వాళ్ళు. ఏ కొత్త చీరలు, ఏ పోచంపల్లి చీరలు కానీ ఆ బ్రాండ్స్ కూడా నాకు తెలియదు. వస్తే ఫస్ట్ మూట ఏమి ఇంటికి వెళ్ళాలంట. ఏమి ఇంటికి వెళ్ళి ఆమె సెలెక్ట్ చేసుకున్న తర్వాతే చిలకలూరిపేట ప్రజలకి అమ్మాలేవి. ఆ విధమైనటువంటి వైన్స్లో అయితే మనం చెప్పే పని లేదు. ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ గారు కాంప్లెక్స్ కట్టుకుంటుంటే బెదిరించి 50 లక్షలు వసూలు చేసింది ఆ డాక్టర్ గారి దగ్గర. ఆయన ఇక ఎటువంటి పరిస్థితి మన కాంప్లెక్స్ నడవదులే అని చెప్పేసి గుట్టుగా పోయి 50 లక్షలు ఇచ్చి వచ్చాడు. అట్లానే చాలా మంది, ఒక్కళ్ళని కాదమ్మా, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అయితే మరీ దారుణం. ఒక కుర్రాన్ని పెట్టింది కమలేంద్ర అని చెప్పి, విడుదల కమలేంద్ర తన బంధువుని పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమేమి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, ఆ రిజిస్ట్రేషన్స్ వాల్యూ ఎంత, ఆల్రెడీ రిజిస్ట్రార్ చెప్తాడు. చెప్పినా నమ్మకుండా ఇవన్నీ కూడా అతను పెట్టి సాయంత్రానికి ఇదిగో ఇన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయి మేడం అంటే ఇంత పర్సెంటేజ్ తీసుకొచ్చి లెక్కగట్టి ఇవ్వాలి. ఎవడ ఓపెనింగ్ చేయాలన్నా, రియల్ ఎస్టేట్ ప్లాట్ వేసుకోవాలన్నా ఒక్కొక్క ప్లాట్కి 5 లక్షలు. నువ్వు ఎన్ని ప్లాట్లు అమ్మితే అన్ని ముందే నాకు కట్టాలి. అపార్ట్మెంట్లు, అసలు ఏదంటారు అవినీతికి కాదేది అనర్హం అన్న స్థాయిలో అవినీతికి పాల్పడింది. దానికి సపోర్ట్ చేసినటువంటి ఈ పల్లె జాషువా గారు కానివ్వండి, ఇంకా మెయిన్ మాకు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఉన్నాడు, డూడు బసవన్న, అక్కడ నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానివ్వండి,
అట్లానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల ఎమ్మెల్యే కానివ్వండి, వీళ్ళందరూ ఏమి చెబితే అది పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడు. అంతెందుకండి, మేఘనాబార్ నిరంజన్ రావు గారు ఉన్నాడు, వేధించారు, మిమ్మల్ని పట్టుకుంటాము, జైల్లో వేస్తాము, మీ బార్ లైసెన్సులు రద్దు చేస్తామంటే 70 లక్షల రూపాయలు కోటి డిమాండ్ చేస్తే 70 లక్షల కప్పం కట్టాడు ఆయన. అట్లానే సత్తెనపల్లి వాళ్ళు 3 వైన్ షాపులు వస్తే 3 కోట్లు ఇస్తానంటే ఇస్తేనే పెడతానంది చల్లూరుపేటలో. చచ్చినట్టు 3 కోట్లు కట్టెళ్ళారు. బటర్ఫ్లై రియల్ ఎస్టేట్ వాళ్ళు 1 crore ఇచ్చారు. ఆర్డీఓలు, ఎంఆర్ఓలు పోస్టింగులు. మీరు చెప్తున్న లెక్కలు చూస్తుంటే ఒక బడ్జెట్ లో ఏదో ఒక రంగానికి ఇంత కేటాయింపులు చేసేంత బడ్జెట్ లాగా వసూళ్లు ఉన్నాయి ఇవి. అబ్బాయి ఇవన్నీ నేను చెప్పేది మన సరిపోదమ్మా. మనకిచ్చే 30 కంటే మీరు ఇచ్చేది మాకు ఏబిఎన్ లో సరిపోదు. ఆ విధంగా అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి సహకారంతో అవి ఇప్పుడు అక్కడ మర్రి రాజశేఖర్ అనే అత్యంత నిజాయితీ పరుడు, మరి అనాదిగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, అతనికి ఒక ఇమేజ్ ఉంది. నువ్వు అతన్ని కాదని చెప్పి టికెట్ ఏం చెప్పావు బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి? అన్నా నువ్వు ఈ రాణి గారిని గెలిపించు, ఈ రాణి గారిని గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తాను ఖచ్చితంగా అన్నాడు. మంత్రి పదవి దేవుడు, మంత్రి పదవి ఆమెకి ఇచ్చి ఎమ్మెల్సీ ఇవ్వటానికే నానా తిప్పలు పెట్టి అవమానపరిచాడు. ఇవాళ ఏం చెప్తా ఉందామె? నా మీద కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు కక్ష కట్టారన్న. కృష్ణదేవరాయలు గారు యువ ఎంపీ, ఆయన నీ మీద కక్ష కట్టమేంటి? ఆయన మీద నువ్వు దాడులు చేయించావు, చిలకలూరుపేట రావద్దన్నావు. అక్కడ ఉన్నటువంటి అన్యాయానికి బలైన వాళ్ళందరూ కూడా ఎంపీ గారి దగ్గరికి వెళ్తే ఎంపీ గారు చల్లూరుపేట వస్తే కారు మీద దాడి చేయించావు. అతని మీద దాడి చేయించి అతను నీ కాల్ డేటా తీయాల్సిన పని ఆయనకే ఉంది. నువ్వు చేసిన అవినీతి అరాచకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న ఆవిడ ప్రెస్ మీట్ లో ఏమన్నారు?